హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీ స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ దొరికిరావచ్చని 28th పార్ట్. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్ళిపోదామా? దొరికిరావచ్చని 28th పార్ట్. తులసి వాళ్ళు ఆర్య వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 2 రోజులు పిల్లలు ఇంట్లో లేకపోతే ఇంట్లో సందడే లేదక్క అన్నది కావేరి. నిజమే కావేరి, రాత్రే వస్తానన్నారు. కానీ అక్కడ ఆఫీసులో వర్క్ ఉండటం వల్ల లేట్ అయిందంట. అదే కాక వర్షం అంట, అందుకే రాలేదు. ఉదయాన్నే బయలుదేరారంట. ఈ పాటికి వస్తూనే ఉంటారులే. లంచ్ టైంకి వస్తారు అని వంట చేయించానక్క. అప్పన్న కాలు ఎలా ఉందో ఏంటో. కావేరి చెల్లి పెళ్ళి కదా, ఒకచోట కూర్చుందో లేక తిరుగుతూ ఉందో అని అన్నది. మా ఆర్య ఉన్నాడు కదక్క, అలా ఏమీ కాదులే అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆర్య వాళ్ళ కారు వచ్చి ఆగింది. కారు సౌండ్ వినిపించగానే తులసి వాళ్ళు బయటకు వచ్చారు. ఆర్య అపర్ణను కారు దించి చిన్నగా నడిపించుకుంటూ లోపలికి వస్తుంటే, ఎలా ఉంది అపర్ణ అని అడిగారు. నాకు బాగానే ఉంది పెద్దత్తయ్య అని లోపలికి వచ్చారు. ఆయుష్ వెళ్తానంటే భోంచేసి వెళ్తురా అని ఆయుష్ని లోపలికి తీసుకొచ్చారు. చంద్రిక అందరికి వాటర్ తీసుకొచ్చి ఇచ్చింది. పెళ్ళి ఎలా జరిగింది అపర్ణ అని అడిగారు. చాలా బాగా జరిగింది అత్తయ్య, అమ్మ మీ అందరికీ బట్టలు ఇమ్మని ఇచ్చింది అని ఆదిత్య ఆయుష్ పట్టుకొచ్చిన కవర్స్ ఇచ్చారు. అయ్యో ఇప్పుడు మాకెందుకు అపర్ణ, అసలే వాళ్ళకి ఖర్చులు ఉంటాయి. అయితే మీకు నచ్చుతాయో లేదో అని అమ్మన్నది అత్తయ్య. ప్రేమతో మా కోసం పంపించింది, నచ్చకుండా ఎలా ఉంటుంది అపర్ణ అన్నారు. అమ్మగారు భోజనాలు రెడీ చేశానని చంద్రిక వచ్చి చెప్పింది. అందరూ భోజనాలు చేసిన తర్వాత ఆదిత్యన్ ఆయుష్ని వదిలిపెట్టమని చెప్పారు. అక్క టైం ఉన్నప్పుడు వస్తూ ఉంటానని చెప్పి ఐశ్వర్య ఆదిత్యతో కలిసి వెళ్ళింది. ఆర్య అపర్ణను తీసుకొని పైకి వెళ్ళాడు. అందరూ వెళ్ళిన తర్వాత అపర్ణ చాలా ఆనందంగా కనిపిస్తుంది అక్క అని అన్నది కావేరి. ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళి వస్తే అలానే ఉంటారు కావేరి. అదీ కాక తన చెల్లి పెళ్లి బాగా జరిగింది కదా, అందుకే అంత ఆనందంగా ఉంది. అపర్ణ ఎప్పుడు ఇలానే ఉండాలి. ఊరి నుంచి వచ్చిన తర్వాత కంపెనీ పని మీద బిజీ అయ్యాడు ఆర్య. అపర్ణతో మాట్లాడటం కూడా తగ్గిపోయింది. అపర్ణకేమో ఆర్య మాట్లాడకపోతే ఏదోగా అనిపిస్తూ ఉంది. ఆర్య వచ్చేదాకా మెలకుగానే ఉండేది. నా కోసం ఎందుకు అమ్మడు ఉండటం, నువ్వు పడుకోవచ్చు కదా అనేవాడు ఆర్య. అపర్ణ మనసులో మిమ్మల్ని చూడకుండా మీతో మాట్లాడకుండా ఎలా నిద్రపడుతుంది ఆర్య గారు అని అనుకొని, నిద్ర రాలేదని ఓపెనింగ్ ఎల్లుండి అన్నారు కదా, వర్క్ అయిపోయింది ఆర్య గారు అని అడిగింది. దాదాపు అంతా అయినట్లే, కొత్త స్టాఫ్ విజయవాడ నుంచి రేపు వస్తున్నారు, వాళ్ళందరిని ఒకసారి కలిసి మాట్లాడాలి అంతే అని అన్నాడు ఆర్య. అవునా, కంపెనీ ఓపెన్ అయిన తర్వాత మీరు ఫ్రీగా ఉంటారుగా అని అడిగింది. ఆర్య అపర్ణ వైపు తిరిగి, అమ్మడు నీకు బోరుగా ఉంటుందా అని అడిగాడు. అపర్ణ అవునని చెప్పకుండా, నాకెందుకు బోరుగా ఉంటుంది ఆర్య గారు, అత్తయ్య గారు వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పింది. అయితే నువ్వు నన్ను మిస్ అవ్వటం లేదా? కానీ నేనైతే నిన్ను చాలా మిస్ అవుతున్నాను. వర్క్ కూడా ఇంపార్టెంటే కదా అమ్మడు, అందుకే నువ్వు గుర్తుకు వచ్చిన ప్రతిసారి నా ఫోన్లో ఉన్న నీ ఫోటో చూసి మళ్ళీ వర్క్ చేసేవాడిని. ఆర్య అలా చెప్తుంటే అపర్ణకి ఆనందంగా అనిపించి, మీరు పనిలో పడితే ఏమి గుర్తుకురావంటారు, నేను మీకు నిజంగా గుర్తుకు వచ్చానా అని అడిగింది. నువ్వు గుర్తుకు వచ్చావో లేదో నీకు ఇప్పుడు నిరూపించాలంతే కదా అమ్మడు. గుర్తుకు వచ్చానా అని సాక్ష్యాలేమైనా చూపిస్తారా ఏంటి? సాక్ష్యాలు తీసుకురావటం ఎందుకు, ఇప్పుడే చూపిస్తానని అపర్ణను తన మీదకు లాక్కొని అపర్ణ ఎంత గుర్తుకు వచ్చిందో చూపించాడు. అపర్ణ ఊపిరాడక గింజుకుంటుంటే అపర్ణను వదిలి, నువ్వు గుర్తుకు వచ్చినప్పుడు నాకు ఇలానే ఊపిరాడదు అని అపర్ణకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. అపర్ణకు తను ఎంత గింజుకున్నా వదలడని అర్థమై తను కూడా ఆర్య చుట్టూ చేతి వేసి ఆర్య వదిలేదాకా అలానే ఉంది. అపర్ణ అలసిపోయిందని అర్థమై ఆర్య వదిలాడు. అపర్ణ ఆర్య గుండెల మీద పడుకొని నిద్రపోయింది. అమ్మడు నువ్వు నన్ను మిస్ అవటం లేదని నువ్వు నోటితో చెప్పినా నువ్వు నన్ను ఎంత మిస్ అవుతున్నావో నీ కళ్ళు చూసే చెప్పగలను అని అపర్ణ చుట్టూ చేతులు వేసి పడుకున్నాడు. నేను హైదరాబాద్ వెళ్ళడానికి సుజాత అంజు ఇద్దరు కలిసి అన్ని ప్యాక్ చేస్తూ ఉన్నారు. నీలేదో ఫోన్ మాట్లాడుతూ, అమ్మ అయిందా, బస్ టైం అవుతుంది అని అన్నాడు. అయిపోయింది నీవు అని, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండేది అని అడిగింది సుజాత. తెలియదమ్మా, కంపెనీ వాళ్ళు ఇస్తారో లేక మనం చూసుకోవాలో తెలియదు. నాతో పాటు నా కొలీగ్స్ ఉన్నారు కదా, అందరం కలిసి ఒక చోట ఉంటాంలే అని చెప్పాడు. సరే వెళ్ళగానే ఫోన్ చేయి, టైంకి తింటూ ఉండు అని చెప్తుంటే, అవన్నీ నాకు తెలుసులేమ్మా అన్నాడు. అప్పుడే లోపలికి శ్రీధర్ లక్ష్మి వాళ్ళు వచ్చారు. అమ్మ ప్రేమ అలానే ఉంటుందిలే నేను అని అన్నాడు శ్రీధర్.
నీళ్ళు నవ్వి టైం అవుతుంది వెళ్ళొస్తానని చెప్పి అంజుతో ఎగ్జామ్స్ బాగా రాయి అని అన్నాడు. పర్వాలేదు, ఈ మహానుభావుడు ఈ మాట అయినా చెప్పాడు అని అనుకుని సరే అండి అన్నది. నీళ్ళు అందరికి చెప్పి వెళ్ళాడు. నీళ్ళు వెళ్ళిన తర్వాత ఎప్పుడు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళలేదు, ఇప్పుడు ఇలా ఉద్యోగం కోసం వెళ్లాల్సి వచ్చింది అని బాధగా అన్నది సుజాత. పిల్లలు పెద్దవాళ్ళు అయినా పెళ్ళిళ్ళు అయిన తర్వాత అంతే కదా వదిన. అంజు ఎగ్జామ్స్ అయిన తర్వాత మీరు కూడా నీళ్ళతో పాటు ఉండొచ్చులే, బాధపడకండి అని చెప్పింది. అపర్ణ లేచి రెడీ అయి ఆర్య లేవకుండా పడుకొని ఉండటం చూసి రోజు ఈ టైంకి లేచి హడావుడి రెడీ అవుతూ ఉంటారు, ఈరోజు ఇంకా లేవలేదేంటి అనుకుంటూ వెళ్ళి ఆర్య గారు ఈరోజు ఆఫీసులో వర్క్ లేదా, అలా పడుకున్నారు లేవండి అన్నది. ఆర్య పిలుపుకి ఆర్య లేచి ఏంటి అప్పుడే తెల్లవారిందా అని అడిగాడు. తెల్లవారటం ఏంటి ఆర్య గారు, టైం 9 దాటింది అని చెప్పింది. ఏంటి అప్పుడే 9 అయింది అంటూ గబగబా బెడ్ మీద నుంచి లేచి ఏంటమ్ముడు తొందరగా లేపాలి కదా అని వాష్రూమ్లోకి వెళ్ళాడు. ఆర్య వచ్చేలోపు బట్టలు పెట్టేసింది. ఆర్య వచ్చి గబగబా రెడీ అవుతూ రాత్రంతా నిన్ను చూస్తూ పడుకునేసరికి మేలుకు రాలేదమ్ముడు, కనీసం నువ్వైనా లేపొచ్చు కదా అని రెడీ అయిపోయి సరే నేను వెళ్ళొస్తాను, రాత్రికి లేట్ అవుతుందేమో నువ్వు పడుకో అని చెప్పి వెళ్తుంటే టిఫిన్ ఆర్య గారు అని పిలిచింది. ఇప్పటికే లేట్ అయింది, ఆదిత్య వెళ్ళి ఉంటాడు బాయ్ అని వెళ్ళాడు. ఆర్య ఆఫీస్కి వెళ్ళి రేపు ఓపెనింగ్కి అన్ని ఏర్పాట్లు చూస్తూ ఉన్నాడు. ఆదిత్య వచ్చి అన్నయ్య విజయవాడ నుంచి ఆఫీసులో పనిచేసే స్టాఫ్ వచ్చారంట, మీటింగ్ రూమ్లో కూర్చోమని చెప్పేదా అని కాల్ చేశాడు. సరే అది నేను ఒక 10 నిమిషాలు వస్తానని ఫోన్ పెట్టేశాడు. నీల్ తనతో పాటు ఒక నలుగురు వచ్చి ఆఫీస్ రిసెప్షన్ దగ్గర కూర్చొని ఉన్నారు. ఇంత పెద్ద ఆఫీస్ ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు నేను అన్నాడు నీల్ ఫ్రెండ్ శరత్. ఆఫీస్లో శరత్ నీళ్ళిద్దరు కొంచెం ఫ్రెండ్స్, మిగతా ముగ్గురు కొలీగ్స్. హాయ్ అంటే హాయ్ అనుకుంటారు. నేను కూడా ఇంత పెద్ద ఆఫీస్ ఉంటుందని అస్సలు అనుకోలేదు శరత్, ఇంతవరకు మన బాసుని చూడలేదు కదా అని అనుకున్నారు. అవును, ఎప్పుడు వచ్చినా ఆఫీస్ పని చూసుకుని వెళ్తారు, కానీ ఎప్పుడు కలవలేదు, ఈ రోజైనా కలుస్తారో లేదో అని ఇద్దరు అనుకుంటూ కూర్చున్నారు. ఆఫీసులో మేనేజర్ వచ్చి మీరు వెళ్ళి మీటింగ్ రూమ్లో కూర్చోండి, బాస్ వస్తారని చెప్పి వెళ్ళాడు. ఇప్పుడైనా మనం చూస్తామా లేదా అనుకుంటున్నాం, వస్తారని చెప్పి వెళ్ళారు, కొంపదీసి మనం మాట్లాడుకునేది సీసీటీవీలో చూడలేదు కదా అని భయంగా అన్నాడు శరత్. చూసినా ఏమైంది శరత్, మనమేమి తప్పుగా మాట్లాడుకోలేదు కదా అన్నాడు నీల్. అందరూ లేచి మీటింగ్ రూమ్ ఎక్కడుందో రిసెప్షన్లో అడిగి వెళ్ళి రూమ్లో కూర్చున్నారు. ఉదయం నుంచి కుడుకాన్ని అదురుతూ ఉంటే ఏం జరుగుతుందో అని మనసులో భయపడుతూ ఉంది అపర్ణ. రూమ్లో ఉంటే ఇలానే ఉంటుందని నెమ్మదిగా కిందకు వచ్చింది. కింద హాల్లో ఎవరూ లేకపోవటం చూసి అత్తయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది. కిచెన్లో చంద్రిక వంట చేస్తూ ఉంది. చంద్రిక అత్తయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది అపర్ణ. అమ్మాయి గారు మీరు కిందకు వచ్చారేంటి, బాబుగారికి తెలిసిందో ఇంకేమైనా ఉందా అని భయపడింది. నేను కిందకు వచ్చానని ఆఫీస్లో ఉన్న మీ బాబుగారికి ఎలా తెలుస్తుంది చంద్రిక? అమ్మాయి గారు మీకు బాబుగారి గురించి తెలీదు, ఎలా అయినా తెలుసుకుంటారు. చంద్రిక చెప్పేది నిజమే, ఆర్య గారు ఎలా అయినా తెలుసుకోగలరు అని మనసులో అనుకుని రూమ్లో బోర్ కొడుతుంది అందుకే వచ్చాను, కానీ ఇంతకు అత్తయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో చెప్పలేదు. ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళారమ్మాయి గారు అని చెప్పింది. అవునా? కన్ను అదురుతుంటే కన్ను మీద చేయి పెట్టుకుంది. చంద్రిక చూసి కన్నుకి ఏమైంది అమ్మాయి గారు అని అడిగింది. ఏంటో తెలియదు చంద్రిక, ఉదయం లేచిన దగ్గర నుంచి కుడుకన్ను ఒకటే అదురుతుంది. కుడుకన్ను అదురుతుందా? ఆడవాళ్ళకి ఎడం కన్ను అదిరితే మంచిదంటారమ్మాయి. అమ్మాయి గారు కుడికన్ను అదిరితే ఏదో జరుగుతుందని అర్థం అని పెద్దలు అంటారు, నిజం ఎంతుందో ఎవరికీ తెలియదు అమ్మాయి గారు అని చెప్పింది చంద్రిక. చంద్రిక అలా అనగానే మనసులో కూడా ఉదయం నుంచి ఆందోళనగా ఉంది. అసలు ఏం జరగబోతుందని మనసులో అనుకుంటూ వెళ్ళి హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే చేతిలో ఫోన్ మోగింది. ఎవరో అని చూస్తే అంజు అని ఉంది. అపర్ణ ఆనందంతో ఫోన్ ఆన్ చేసి అంజు ఎలా ఉన్నావు అని అడిగింది. నేను బాగానే ఉన్నాను అప్పు, నీ కాలు నొప్పి తగ్గిందా అని అడిగింది. ఇప్పుడు పర్లేదులే, ఇంకేంటి విశేషాలు అని అడిగింది అపర్ణ. ఏం లేదప్పు, ఆయన ఈరోజు హైదరాబాద్ వచ్చారు, అది చెప్దామని నీకు కాల్ చేశాను అని చెప్పింది. ఏంటి నేను హైదరాబాద్ వచ్చాడా అని భయంగా అనుకొని మళ్ళీ హైదరాబాదే కదా వచ్చింది, ఇంటికి కాదు కదా, ఎందుకు భయం అని సర్ది చెప్పుకొని అవునా అన్నది. అవునక్క, ఏదైనా అవసరమైతే నీకు కాల్ చేయమని నీ నెంబర్ ఇచ్చాను అని చెప్పింది. అపర్ణ ఉలిక్కిపడి నా నెంబర్ ఇచ్చావా అని గట్టిగా వచ్చింది. ఏమైందప్ప అంత గట్టిగా వచ్చావు, అవసరమైతేనే కాల్ చేయమన్నాలే, ఆయన ఏమీ చేయర్లే అని అన్నది.
నీకేం తెలుసు అంజు, పని లేకపోయినా నాకు కాల్ చేస్తాడని మనసులో అనుకుని మీ బావ నెంబర్ ఇవ్వాల్సింది కదా. ఫస్ట్ అదే అనుకున్నాను. అప్పు బావ ఆఫీస్లో బిజీగా ఉన్నప్పుడు చేస్తే అరుస్తాడేమోని ఎందుకులేని నీదే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇంకేం చేస్తాం అనుకుని సరే అంజు ఫోన్ చేస్తే నేను మాట్లాడతానే అని చెప్పింది. సరే అప్పు మరి ఉంటాను అని ఫోన్ పెట్టేసింది అంజు. ఉదయం నుంచి కన్ను అదరటానికి కారణం తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి? నీల్ ఫోన్ చేస్తే మాట్లాడాలా కట్ చేయాలా అనే ఆలోచనలో ఉండగా మళ్ళీ ఫోన్ మోగింది. నీళ్ళు అనుకుని కంగారుగా ఫోన్ ఆన్ చేసి హలో అన్నది. అమ్మడు, ఎందుకంత కంగారు పడుతున్నావు, ఏమైంది అని అడిగాడు. ఆర్య గారు మీరా అని ఫోన్ చూసింది. ఆర్య పేరుంది. అవును నేనే, ఫోన్లో పేరు చూడలేదా అని అడిగాడు. ఏదో ధ్యాసలో ఉండి పేరు చూడలేదులే. ఏమైంది అమ్మడు, హెల్త్ ఏమైనా బాగాలేదా అని అడిగాడు మళ్ళీ. ఆర్య గారు నేను బాగానే ఉన్నాను, మీరు కంగారు పడకండి. అది సరే గాని నువ్వు రూమ్లో లేవు కదా, కిందకేమైనా వెళ్ళావా అని అడిగాడు ఆర్య. ఆర్య గారు ఇంట్లో లేకపోయినా నేను పైన లేనని ఎలా తెలుస్తుంది అని బుర్రపోయేటట్లు ఆలోచిస్తూ ఉంటే, అమ్మడు నువ్వెంత ఆలోచించినా నీకు అర్థం కాదు కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. నేను కిందకేమీ వెళ్ళలేదు, ఆర్య గారు రూమ్లోనే ఉన్నాను అని అబద్ధం చెప్పింది. అమ్మడు నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసులే, నీకు నేనేది చెప్పినా నీ మంచి కోసమే కదా అని అన్నాడు. సారీ ఆర్య గారు, మీరు కిందకు వచ్చానని తెలిస్తే అరుస్తారని అబద్ధం చెప్పాను అని అన్నది. సరే అమ్మడు, కాలు నొప్పి వస్తుంది జాగ్రత్తగా ఉండు అంటూ అటు ఇటు తిరక్కని చెప్పి మళ్ళీ చేస్తానని ఫోన్ పెట్టేశాడు. ఆర్య గారు మీరెంత పనిలో ఉన్నా నేనేం చేస్తున్నానో అని ఆలోచించకుండా మాత్రం అస్సలు ఉండరుగా. మీరు నా మీద చూపించే ప్రేమతో నన్ను పూర్తిగా మార్చేశారుగా అని నవ్వుకొని, అసలు ఆర్య గారికి నేను రూమ్లో లేను అనే విషయం ఎలా తెలుస్తుంది, ఎలాగైనా ఆర్య గారిని అడిగి తెలుసుకోవాలి. ఆర్య లాపి మూసేసి ఫోన్లో ఉన్న అపర్ణ ఫోటో చూసి, అమ్మడు నువ్వు రూమ్లో లేవనే సంగతి నాకెలా తెలుసు అని నువ్వు ఆలోచిస్తూ ఉంటావని నాకు తెలుసు, కానీ అది సీక్రెట్ చెప్పనగా అని ఫోటోకి ముద్దు పెట్టి ఫోన్ జేబులో వేసుకుని మీటింగ్ రూమ్కి వెళ్తుంటే ఆదిత్య కూడా వచ్చాడు. ఆదిత్య నువ్వు ముందు వెళ్ళలేదా? లేదన్నయ్య, వర్క్ చేస్తూ అలానే ఉన్నాను అని చెప్పాడు. సరే పదా అని ఇద్దరం మీటింగ్ రూమ్లోకి వచ్చి ఆర్య తన సీట్లో కూర్చొని అందరి వైపు చూసి హాయ్ చెప్పాడు. అలా చూస్తూ నీల్ వైపు చూసి అలానే ఉన్నాడు. ఆదిత్య ఏమైంది అన్నయ్య అలా చూస్తున్నాడు అని అటు చూడగానే నీల్ కనిపించాడు. నీల్ కూడా వీళ్ళిద్దరిని చూసి షాక్ అయ్యారు. ఆదిత్య ఆర్య ఏమైనా మాట్లాడతారేమో అని చూశాడు నీల్. ఆర్య ఏం మాట్లాడకపోయేసరికి ఆదిత్య వెళ్ళి తన చైర్లో కూర్చున్నాడు. నీల్ మనసులో వీళ్ళకెంత పొగరు, కనీసం ఎప్పుడొచ్చావు నువ్వు, మా కంపెనీలో వర్క్ చేస్తున్నావని కనీసం అడగను కూడా అడగలేదు. అంతేలే, ఎంతైనా డబ్బున్నవాళ్ళు, పైగా నాకు బాస్, ఎందుకు పలకరిస్తారు అని అనుకొని ఆర్య చెప్పింది వింటూ ఉన్నాడు. ఆర్య అందరిని ఒకసారి చూసి మీటింగ్ మొదలుపెట్టాడు. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ చేశానో మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది కదా. రేపు కొత్తగా కంపెనీని స్టార్ట్ చేయబోతున్నాను, దానికి స్టాఫ్ అవసరమయ్యారు. అందుకే కొన్ని కంపెనీ నుంచి కొంతమందిని ఇక్కడికి పంపించమని చెప్పాను. మీ ఆఫీసులో నుండి మిమ్మల్ని సెలెక్ట్ చేసి పంపించారు. మిమ్మల్ని సెలెక్ట్ చేసి పంపారంటే మీరెంత హార్డ్ వర్క్ చేస్తారో అర్థమైంది. ఇక్కడ కూడా అలానే పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. నేనేదైనా క్షమిస్తాను కానీ వర్క్లో నెగ్లెక్ట్ని అస్సలు క్షమించను, గుర్తుపెట్టుకోండి అని చెప్పి ముగించాడు ఆర్య. ఆర్య మాట్లాడటం అయిన తర్వాత ఆదిత్య మాట్లాడుతూ, మీ అందరి అకామిడేషన్ చూసుకున్నారు కదా అని అడిగాడు. కొంతమంది చూసుకున్నామన్నారు, కొంతమంది లేదు అన్నారు. నీలు షరత్ చూసుకోవాలని చెప్పారు. త్వరగా చూసుకోండి, మళ్ళీ ఆఫీస్ స్టార్ట్ అయితే కష్టమవుతుంది, మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే అడగండి అని చెప్పాడు ఆదిత్య. అందరూ సరే అని చెప్పారు. ఇంకేమైనా అడగాలంటే అడగండి అని అన్నాడు. ఏం లేదు సార్ అని అన్నారు. ఆదిత్య ఆర్య లేచి సరే అని చెప్పి వెళ్ళిపోయారు. నీల్ మనసు కోపంతో రగిలిపోతూ వెళ్ళేటప్పుడైనా పలకరించలేదు, నేను వీళ్ళ దగ్గర పనిచేయాలా చా అని అనుకుంటూ బయటకు వచ్చాడు. నీల్ మనం ఆఫీస్కి దగ్గరలో ఏదైనా రూమ్ ఉందేమో వెళ్ళి చూసుకుందాం పదా అని అన్నాడు శరత్. ఇక్కడ కూడా మనకి పనేం లేదు కదా, వెళ్దామని బయటకు వెళ్ళారు. ఆర్య ఆదిత్య రూమ్కి వెళ్ళి, అన్నయ్య నీల్ మనం ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడని తెలీదే అన్నాడు. మనం విజయవాడలో ఎవరు వస్తున్నారో చూడలేదు కదా, అందుకే తెలియలేదు. ఆఫీస్ బాయ్కి చెప్పి నీల్ని మన రూమ్కి రమ్మని చెప్పు అని అన్నాడు. సరే అన్నయ్య అని ఇంటర్కామ్లో ఆఫీస్ బాయ్కి చెప్పారు. ఆఫీస్ బాయ్ నీల్ ఎవరని అడుగుతుంటే నీల్ కొలిక్కుండి లేడు వెళ్ళాడని చెప్పాడు.
ఆఫీస్ ఆదిత్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నీల్ గారు బయటికి వెళ్ళారు సార్, వెళ్ళిపోయారంట అని అన్నాడు. అవునా, సరే వెళ్ళను. మనం మాట్లాడలేదని ఏమైనా అనుకున్నాడేమో అన్నయ్య. మీటింగ్ జరిగేటప్పుడు మనం ఎలా మాట్లాడతాం ఆదిత్య? అయినా అతను మీటింగ్ అయిన వెంటనే మన రూమ్ దగ్గరికి రావచ్చు కదా, అలా వెళ్ళిపోవటం ఏంటి? మనం అతనికి బాసులమని తెలిసి మాట్లాడటానికి మొహాట పడి వెళ్ళిపోయాడేమో అన్నయ్య. రేపు వస్తాడుగా, మాట్లాడదాంలే అని ఆదిత్య తన రూమ్కి వెళ్ళాడు. నీల్ అలా వెళ్ళటం ఆర్యకి నచ్చలేదు. అందుకే ఎక్కువగా నీల్ గురించి ఆలోచించకుండా వర్క్లో పడిపోయాడు. అపర్ణ రూమ్కి వెళ్ళి నీల్ అసలు ఏం జాబ్ చేస్తున్నాడో అడగలేదే అంజుని. నీళ్ళు ఎక్కడ జాబ్ చేసేదో తెలిస్తే ఎక్కడుంటాడో తెలుస్తుంది. మాకు దూరంగా ఉంటే హాయ్ అని అనుకుంది. ఆర్య గారు ఈరోజు ఫుల్ బిజీగా ఉంటారనుకుంటా. బెడ్ మీద పడుకొని ఫస్ట్లో ఆర్య అంటే ఎంత కోపం ఉండేది గుర్తుకు వచ్చి నవ్వు వచ్చింది. ప్రేమిస్తే ఎవరైనా అలా తాళి కట్టి తీసుకొస్తారా? అసలు ఆర్య గారులే ఎవరూ ఉండరు అని అనుకుంటా. ప్రేమంటే ఇలా కూడా ఉంటుందా అని ఆర్య గారి దగ్గరే చూశాను. ఎంత కోప్పడతారు, అంతకి డబుల్ ప్రేమిస్తారు. ఆర్య గారి కోపాన్ని తట్టుకోలేను, అలాగే ప్రేమని తట్టుకోలేను అని ఆర్య ఆలోచనతో కళ్ళు మూసుకుంది. 5 నిమిషాల తర్వాత ఫోన్ మోగుతుంటే ఆర్య గారు అయి ఉంటారు. నేను రూమ్కి వచ్చానా లేదా అని చేసుంటారని మళ్ళీ ఫోన్ ఎవరో చూడకుండా కళ్ళు మూసుకొని ఆన్ చేసి, ఆర్య గారు నేను రూమ్కి వచ్చానో లేదో మీకు తెలుస్తుంది కదా, మళ్ళీ ఎందుకు కాల్ చేశారు అన్నది. ఫోన్లో ఎవరనేది కూడా చూడలేనంత మీ ఆయన మైకంలో ఉన్నావా అపర్ణ అని నీల్ అనగానే కళ్ళు తెరిచి గబుక్కలు లేచి కూర్చుంది. నీల్ అన్నది. పర్వాలేదే, ఫోన్లో నా మాటను గుర్తుపెట్టావు. నీ మనసులో ఎక్కడో నేను ఉన్నాను అని తెలుస్తుంది అపర్ణ. మాట గుర్తుపెడితే మనసులో ఉన్నామని అనుకోవటమే నీ మూర్ఖత్వమే అవుతుంది. నీల్ ఎందుకు కాల్ చేసావు చెప్పు. నేను హైదరాబాద్ వచ్చానని మీ చెల్లిని కాల్ చేసి చెప్పే ఉంటుంది కదా అపర్ణ. చెప్పింది నీ జాబ్ పని మీద నువ్వు వచ్చావని. వచ్చిన పని చూసుకోకుండా నాకు ఫోన్ చేసావేంటి? నేను వచ్చిన పని చూసుకుంటానులే. నువ్వెంత కాదన్నా నేను ఒకప్పుడు ప్రేమించిన నా అపర్ణవి నువ్వు. నీతో మాట్లాడకుండా ఎలా ఉంటాను? పిచ్చిగా మాట్లాడకుండా వచ్చిన పని చూసుకొని ఫోన్ ఆఫ్ చేయబోతుంటే మీ ఆయన నీకు ఇంకా కాల్ చేయలేదా అని అన్నాడు. ఫోన్ పెట్టకుండా ఆర్య గారు ఫోన్ చేయటం ఏంటి, ఆయనకు నువ్వు కాల్ చేసావా అని అడిగింది. నేను కాల్ చేయటానికి నా దగ్గర నెంబర్ లేదు. అయినా కాల్తో పనేముంది, రోజు కలుస్తూ ఉంటాంగా. నీల్ మాటలు అర్థం కాక రోజు కలవటం ఏంటి, నువ్వెందుకు ఆర్య గారిని కలుస్తావు అని అడిగింది అపర్ణ. అయితే నీకు ఇంకా విషయం తెలియలేదా? నేను పనిచేసేది ఎక్కడో తెలిస్తే షాక్ అవుతావేమో అపర్ణ. నీల్ మాటల్లో తేడా గమనించి నువ్వేం చెప్తున్నావో సూటిగా చెప్పు అని చిరాగ్గా అన్నది. నేను వర్క్ చేసేది ఎక్కడో కాదు, మీ ఆయన కంపెనీలోనే. నాకు ఈ విషయం ఈరోజే ఆఫీస్కి వెళ్తే తెలిసింది అని చెప్పగానే అపర్ణకు నీళ్ళు అన్నట్లు నిజంగానే షాక్ అయి ఏం మాట్లాడలేదు. హలో అపర్ణ, ఉన్నావా? ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు కదా నువ్వు అని నవ్వాడు. నీళ్ళు అలా నవ్వుతుంటే అపర్ణకు భయం వేసింది. ఎక్కడ ఉంటాడోలే అని ఇప్పుడే మనసులో అనుకున్నానో లేదు, ఈ నీళ్ళు ఇంత షాకింగ్ న్యూస్ చెప్పాడేంటి, ఆర్య గారు నాకు ఫోన్ చెప్పలేదేంటి అని ఆలోచిస్తూ ఉంటే, మీ ఆయనకి డబ్బు ఉన్నదన్న పొగరు చాలా ఉందనుకుంటా. నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం నువ్వు మా ఆఫీస్లో నా జాబ్ చేస్తున్నావు అని కూడా అడగలేదు అని కోపంగా అన్నాడు. అయితే ఆర్య గారు మాట్లాడలేదా అని మనసులో ఆనందంగా అనుకుని, అది ఆఫీస్ అని మాట్లాడి ఉంటారు, అంతేకాని నువ్వు అనుకున్నట్లు ఆర్య గారికి డబ్బు ఉందన్న పొగరేం లేదు అని అన్నది. ఆఫీస్లో ఆర్య వర్క్ చేస్తూ అపర్ణ గుర్తుకు వచ్చి రూమ్కి వచ్చిందా లేదా అని ల్యాప్టాప్ ఆన్ చేసి అపర్ణ పడుకొని ఉండటం, తర్వాత ఫోన్ రావటం, అపర్ణ లేచి మాట్లాడటం అంతా చూస్తూ ఉన్నాడు ఆర్య. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.